మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెలలోకి మనం అడుగు పెట్టేసాం. మరి ఓవరాల్గా ఈ నెలలో ప్రత్యేకమైన రోజులు ఏమేమి ఉన్నాయి, ఆ రోజులను ఎలా వినియోగించుకోవాలి, ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతుంది? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణమే ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజనచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న, తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు, 21వ తారీఖున జూన్ మారుతున్నారు, 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జూన్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? మకర రాశి వాళ్ళకి జూన్ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా ప్లానెట్స్ ఏదైతే ఉంటే గురు గ్రహం సంచారం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ మిగతా గ్రహాలు సూర్యుడు కూడా అనుకూలంగా ఉన్నారు, బుధుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు శుక్రుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవాలి. అంటే టోటల్గా 5 గ్రహాలు మారుతుంటే 3 మాత్రం బాగున్నాయి, ఒక 2 ఇబ్బంది పెడుతూ ఉన్నాయని. బేసికల్గా వీళ్ళు కొంచెం దుక్కుడుకి వెళ్లకుండా ఈ మంత్ ఆగితే కొంచెం బాగుంటుంది. కొంచెం ఇంపార్టెంట్ పనులన్నీ పోస్ట్పోన్ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి మెయిన్ ఇందులో ఉన్న నక్షత్రాలు మనం చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి బో, జాజీ, జూజే, చో, కా, గా, గాగి అన్న లెటర్స్ అంతా పేరు బలం ప్రకారం తెలుసుకోవచ్చు. లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుడి వల్ల ఏమవుతుందంటే శత్రునాశాంత. శత్రువులు ఎవరైనా ఉంటే ఆ శత్రువులతో వీళ్ళు వాళ్లే దూరంగా వెళ్ళిపోయేసి బాగా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శుక్రుడు మనం 7th హౌస్లో ఉండటంతో ఇది కూడా అంత మంచిది పొజిషన్ కాదు, కొంచెం గొడవలు వచ్చే పొజిషన్లో ఉంటుందని తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా
కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్య మేహ రోగాది భృగో సప్తమగే ఫలం అని చెప్తారు. అంటే శుక్రుడు వల్ల వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, కోపము, భయము, కష్టమైన జీవితము, సుఖ వ్యాధులు, తర్వాత మనకి స్త్రీ వలన కష్టాలు, యంగస్టర్తో గొడవలు, ఇవన్నీ వచ్చేసి బేసికల్గా స్త్రీలతో భేదాభిప్రాయాలు వస్తాయని మీరు తెలుసుకోవాలి. అయితే కొన్ని విషయాలు లవ్, రొమాన్స్, ప్లేజర్ ట్రిప్స్, ఫన్నీ ట్రిప్స్ ఇవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటుంది, వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవాలి. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా మకర రాశి వాళ్ళు కొన్ని గ్రహాలు అనుకూలంగానే కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి కొంచెం గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుందని తెలుసుకోవాలి. అయితే 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇది మనకి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ఒక పక్క ధన ప్రవాహాన్ని ఇస్తూనే కుజుడు వేరే విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. తల్లికి హెల్త్ విషయంలో కానివ్వండి, భాగ్యాని, భయం, క్రోధం, బంధువైర ధనక్షయం అని చెప్తారు. అంటే రోగాది పీడనం, సంతాపం, 4థ స్థానికే కుజ అని చెప్తారు. అంటే 4వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, భాగ్యానికంటే లక్కు హాని కలుగుతూ ఉంటుంది, భయం కలిగే సంఘటనలు జరుగుతుంటే వీళ్ళకి క్రూర బుద్ధి వస్తుంది, వేరే వాళ్ళని కొట్టాలి, తిట్టాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది, బంధువైరం, బంధువులతో గొడవలు, ధనక్షయం, ధనం కూడా డబ్బులు పోగొట్టుకుంటారు, రోగాది పీడాది సంతాపం, విపరీతంగా బంధువులతో రోగపీడ, విపరీతమైన శరీరం రోగాలు బాధించే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. గుడ్ థింగ్ ఏంటంటే మనీ ఫ్లో బాగుంటుంది, అలానే మానసికంగా ధనం గురించి కూడా వరీజ్ అవుతూ ఉంటారని తెలుసుకోవచ్చు. సో టోటల్గా ఈ ప్రకారం కుజుడు అంత అనుకూలంగా లేరు. కుజుని వల్ల రెప్ప ప్రియం, శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే ఇలా అప్పర్ హ్యాండ్ అవుతుంది, బుధుడి వల్ల విజయం, సక్సెస్ వస్తుంది. కానీ శుక్రుని వల్ల యువత జన బాధ, వీళ్ళకి యంగ్ పీపుల్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. సో మనం ఇన్ డీటెయిల్స్ చూస్తే వీళ్ళకి ఏమవుతుంది, సూర్యుడు 6వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, సుసౌఖ్యథిన్, యత్న కార్యార్థ సాధనం, దేహ ఆరోగ్యాది సంతోషం, వస్త్ర ధాన్య లాభకృత్ అని మనకు చెప్తూ ఉంటారు. వస్త్ర ధాన్యాది లాభకృత్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, అనుకున్న పనులు జరుగుతూ కార్యాలు పూర్తి జరుగుతుంటాయి, శరీరం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ధనలాభము, హెల్తీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సూర్యుడు 6వ స్థానంలో ఉంటే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఇలాగ జూన్ నెల విశేషంగా మరి అడ్మిషన్ సీజన్ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గురు బలం బాగా పెరుగుతుందండి. ఓవరాల్గా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో అంతా చాలా బాగుంటుంది. ఈ జూన్ తర్వాత ఎవరికైతే రిజల్ట్స్ వస్తాయి అనుకూలంగా ఉంటుంది, తర్వాత మాత్రం కొంత అనుకూలమైన ప్రతికూలమైన రిజల్ట్స్ ఉన్నాయని తెలుసుకోవాలండి. ఇది మనం ఓవరాల్గా ఎలా ఉంటుందని. ఇన్ కేసు ఎవరికైనా అకాడమిక్స్లో ఇంకా బాగా వీక్ అనుకుంటే మేధా దక్షిణామూర్తి హోమం చేసుకోవటం, జపం చేయించుకోవటం, వాళ్ళకి ఇండివిజువల్గా జాతకం చూసుకొని ఆ యొక్క గ్రహ దశలు ఎలా ఉన్నాయి, అంతర్దశలు ఎలా ఉన్నాయి తెలుసుకొని వాటి కూడా పరిహారాలు చేస్తే చక్కగా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ప్రత్యేకంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రస్తుతానికి? సో వీళ్ళకి ప్రస్తుతానికి పరిస్థితులు చూసుకుంటే కుజుడు అంత అనుకూలంగా లేరండి, శుక్రుడు కూడా అనుకూలంగా లేరు. శుక్రుడికి సంబంధించి ఆదిత్య హృదయ ఉద్యోగంలో బాగా రావడానికి, లేదంటే మనకి కుజుని వల్ల ఇబ్బంది లేకుండా గాయత్రి మంత్రం ఎక్కువగా చాంట్ చేస్తే బాగుంటుంది. గాయత్రి మంత్రంతో పాటు వీళ్ళకి హనుమాన్ చాలీసా, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగుంటుంది. సో శుక్రుడు వల్ల అంత అనుకూలంగా లేరు కాబట్టి లేడీస్కి బాగా గౌరవం ఇవ్వడం, కొంచెము డిస్టెన్స్ వాళ్ళకి మెయింటైన్ చేస్తూ ఉండటం, ప్రొఫెషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకి స్త్రీ మూర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, తులసి చెట్టుకి చక్కగా నీరు పోసి ఏమంటారు దీపారాధన చేస్తూ ఉంటే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని మనం తెలుసుకోవచ్చండి. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా, ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెల్లాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇది డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలున్నా, యోగాలున్నా, గ్రహ దోషాలున్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో ఉన్నాయి, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని
వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలా మందికి ఎక్కువ ఉంటుందండి. చాలా మందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, కొంతమందికి పెళ్లిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలా మందికి ఈ టైంలో మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.